మనకి ఉండదు. ఈ తృప్తి అనే అంశం మీద వాక్యం ఏం చెప్తుంది అన్నది కొన్ని మాటల ద్వారా మనందరం ఇక్కడ విందాం. ఈ తృప్తి అన్నది మనం ఒక జీవితంలో చూసుకుంటే, మనం జీవిస్తున్న జీవితాల్లో ఆ తృప్తి అనేది మనకి కనిపించదు. ఇది ఏ విషయాల్లో కనిపించదంటే, మనం తిన్న తిండిలో కానీ, మనం వేసుకున్న బట్టల్లో కానీ, మనం నడికాలు నుండి తలనెత్తి వరకు అనేకమైన విషయాల్లో మనము తృప్తి చెందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన హెయిర్ తీసుకోండి, తలని అనేక విధాలుగా మనము కటింగ్ చేస్తుంటాం. ఇది కాదు ఇంకో వేరే కటింగ్, ఇది కాదు వేరే కటింగ్, మోడల్గా చేసుకొని మనం ఏం చేస్తుంటే తృప్తి పడడానికి మనము వాటిని మారుస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ఆహార విషయంలో మనం తీసుకుంటే, మన యొక్క రుచికి తగ్గట్టుగా అనేకమైన ఆహారాలు మనము మారుస్తుంటాం. దానికి మనం తృప్తి చెందాం. ఈ యొక్క టేస్ట్ కాకపోతే వేరే టేస్ట్, ఆ టేస్ట్ ఇలాగ ఉండాలి, ఫ్రై చేయాలి, లేదా పులుసు వండాలి అని రకరకాలుగా ఒక ఫిష్ కానీ ఒక చికెన్ కానీ ఏం చేస్తామంటే మనకి కావాల్సిన టేస్ట్ లో వండుకోవడానికి మనం ప్రయత్నిస్తూ దాని ద్వారా తృప్తి పొందడానికి మనము ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ దాంట్లో కూడా మనకి తృప్తి అనేది ఉండదు. అదేవిధంగా మనం వేసుకుంటున్న యొక్క బట్టలు, దుస్తులు, డ్రెస్సులు కానీ అనేకమైన మోడల్స్ వస్తుంటాయి అన్నమాట. ఈ మోడల్ పోతే ఇంకో మోడల్, ఇంకో మోడల్ పోతే ఇంకో మోడల్ అనేసి అనేకమైన బట్టలు అనేవి మనం తృప్తిపరచడానికి మనం ప్రయత్నిస్తుంటాం. కానీ అవి కూడా మనల్ని తృప్తిపరచమని గమనించాలన్నమాట. ఇంకా మనం వాడుతున్న గ్యాడ్జెట్స్, మొబైల్స్ కానీ, బైక్స్ కానీ, ఇవన్నీ కూడా రకరకాల కార్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే రకరకాల రోజుకి ఒక్కొక్క మోడల్ అనేది దిగిపోతుంది అన్నమాట. ఒక్కొక్క వెర్షన్ అనేది దిగిపోతుంది. ఈ వెర్షన్ కాదు వేరే వెర్షన్ మొబైల్స్ మార్చడం కానీ, వీటి ద్వారా కూడా మనము తృప్తి అన్నది పడలేకపోతున్నాం. ఈ భూమి మీద అన్నది తృప్తి అన్నది లేకపోవడం అన్నది జరుగుతుందన్నమాట. మనం తృప్తి ముఖ్యంగా దేనిలో వెతుక్కోవాలి అని దేవుడు చెప్తున్నాడంటే, దేవుని యొక్క మాటలోని ఆ తృప్తిని వెతుక్కోవడానికి మనము ప్రయత్నించాలన్నమాట. ఆయన మాటే సత్యము, ఆయన మాటల ద్వారా మనకి తృప్తి అనేది కలుగుతుందన్నమాట. యోహాను సువార్తలో రాసినట్లుగా మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని మాట వల్ల బ్రతుకుతాడనేసి వాక్యం అనేది చెప్తుందన్నమాట. ఆ దేవుని వాక్యాన్ని మనము చూపించాలి. దేవుడు మొట్టమొదటిగా ఈ సృష్టించినప్పుడు ప్రతి విషయంలోనూ ఆకాశాన్ని, భూమిని, వెలుగుని, సూర్య నక్ష చంద్రాల్ని ప్రతిదీ సృష్టిస్తున్నప్పుడు మంచిది మంచిది మంచిదని 6 దినాల వరకు సృష్టించి సమస్త సముద్రాలను, ఆకాశ పక్షులను, భూచరచరాలను కూడా రెండింటి కూడా సృష్టింపజేసి మంచిది 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 అని చేసి మానవుని తయారు చేసినప్పుడు కృష్ణాంతను చూసి చాలా మంచిదిగా ఆయన తృప్తి చెందాడు అన్నమాట. చాలా మంచిదిగా ఆయన ఈ సృష్టింతను చూసి తను తయారు చేసిన సృష్టి చూసి తృప్తి పొందాడు. కానీ ఆ తృప్తిని మానవుడు ఏం చేశాడంటే తన అపరాధం వలన, తన యొక్క దేవునికి అభేదిత వలన ఆ తృప్తిని అనేది పోగొట్టుకున్నాడు అన్నమాట. కాబట్టి మళ్ళీ తిరిగి ఆ తృప్తిని సంపాదించాలంటే ఏం చేయాలని ఉంటే, ఆ తృప్తిని మనం సంపాదించాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు నిజమైన దేవుని తెలుసుకోవాలి. ఆయన మాటలు మనం లోబడి ఉండాలి. ఆయన ఏ విధంగా అయితే తన ప్రణాళికల ప్రకారం తన ఆజ్ఞలు ఇక్కడ నెరవేర్చుకున్నాడో వాటన్నిటిని బట్టి మనము జీవించగలనమాట. అప్పుడే తృప్తి అన్నది మనకి కలుగుతుంది అనేసి వాక్యం చెప్తుంది అన్నమాట. మన తృప్తి దేంట్లో కలుగుతుందంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని నమ్మి విశ్వసించి బాప్తిసం పొంది రక్షణ పొందుతారో వాళ్ళు మాత్రమే తృప్తిగా ఉంటారనేసి మనం గమనించగలమన్నమాట. మరి తృప్తి ఎలా ఉంటుందంటే నిత్యము ఉండాలనుకోండి, మనం ఈ యొక్క భూమి మీద ఆయన చెప్పిన మాట ప్రకారం మనము జీవించాలి. మొట్టమొదటి రక్షణ పొందాలి. ఆయన చెప్పిన ప్రకారం ఈ జీవితంలో జీవిస్తే మనం మరణించిన తర్వాత కూడా నిత్య జీవితంలో మనం తృప్తిగా దేవుని ఎదుట మనము బ్రతుకుతామన్నది దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది అన్నమాట. నువ్వు నిత్యము జీవించాలంటే నువ్వు బ్రతికి కొన్ని దినాలు, నువ్వు బ్రతికి కొన్ని సంవత్సరాలు దేవుని యొక్క మాట ప్రకారం, దేవుని యొక్క చిత్త ప్రకారం నిజమైన దేవుని తెలుసుకుంటూ ఆయన చెప్పిన మాటల్ని ఫాలో అవ్వాలన్నమాట. లేకపోతే మనకి ఆ తృప్తి అనేది ఉండదన్నమాట. గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడిని నమ్మాలి, విశ్వసించాలి, రక్షణ పొందాలి, ఆయన చిత్త ప్రకారం నడవాలి. ఆ నడిచినప్పుడే మనకి నిత్య జీవం అన్నది మనకి కలుగుతుందనేసి, ఆ తృప్తి అన్నది మన యొక్క ఆత్మలో కలుగుతుందనేసి మనము గమనించాల్సిన విషయం. కాబట్టి ఈ కొన్ని మాటలను హృదయాల్లో పెట్టుకొని ఆలోచించండి. అసలు తృప్తి అనేది మాకు ఉందా లేదా? ఆ తృప్తి దేవుని వాక్యం ద్వారా వస్తుందని చెప్తున్నారు. ఆ మాటలు ఇంకా మేము తెలుసుకోగలిగితే జపర్గాన్లో క్రీస్తు సంఘం ఉంది. అక్కడ స్వార్థకుల సహోదరులు నవీన్ గారు, ప్రవీణ్ గారు పనిచేస్తున్నారు. మీకు ఎటువంటి అవసరం ఉన్నా సరే బయట తలుపు తట్టచ్చు. ఈ యొక్క తృప్తి మాటలతో కలుగుతుందని ఇక్కడ చెప్పి ఉన్నారు. అసలు తృప్తి ఏ విధంగా కలుగుతుంది? కొన్ని మాటలు విన్నా ఇంకెక్కువగా వినాలని మాకు ఆలోచన కలిగింది. కాబట్టి దయచేసి మాకు చెప్పమని ఎవరైనా చెప్తే సహోదరులు ప్రేమతో చక్కగా మీ అందరినీ ఆదరిస్తారు, ఆ మాటలు మీకు తెలియజేస్తారు, మీకు మరి ఎక్కువగా బలపరుస్తారు. కాబట్టి కొన్ని విషయాలు హృదయాలు వచ్చుకుని ఆలోచించాలని కోరుకుంటూ సమయాన్ని సహోదరులకి అప్పగిస్తున్నాను.